ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను వినియోగిస్తే చర్యలు తప్పవు అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకిరణ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఓ సూచనల మేరకు మంగళవారం అచ్చంపేట జంక్షన్ వద్ద సుమారు 50 బస్సులను తనిఖీలు చేశామని, అలాగే స్కూల్ యజమాని ఎప్పటికప్పుడు బస్సులు ఫిట్నెస్ సరిచూసుకోవాలని, ఆటోలో రూల్స్ అతీతంగా పిల్లల్ని తీసుకెళ్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గౌరీశంకర్, కళాజ్యోతి మరియు సిబ్బంది ప్రసాద్, కిరణ్, త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ కాకినాడ జిల్లా డిటిసి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఈఏబీసీ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్, ఈవినింగ్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. మార్నింగ్ 2 టీమ్స్ పెట్టి కండక్ట్ చేస్తున్నారు. సుమారుగా ఈరోజు 50 వెహికల్స్ దాకా చెక్ చేసాం. ముఖ్యంగా మనం చెక్ చేసేది ఏంటంటే బండి యొక్క డాక్యుమెంట్స్, ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కలిగి ఉండాలి. ఎఫ్సీ లేకపోతే కేసులు రాయడం జరుగుతుంది. ఎఫ్సీ లేకపోతే 5,000 ఫైన్ వేస్తారు. పర్మిట్ లేకపోతే 10,000 ఫైన్ వేస్తారు. అలాగే ప్యాసింజర్లు అంటే స్కూల్ పిల్లలు పరిమితి మించి ఉంటే కేసు రాయడం జరుగుతుంది. పర్మిట్ వైలేషన్ చెప్పిన పర్ స్టూడెంట్కి 100 రూపీస్ ఫైన్ ప్లస్ పర్మిట్ వైలేషన్ 10,000 ఫైన్ రాయడం జరుగుతుంది. సో మార్నింగ్, ఈవినింగ్ కూడా 2 టైమ్స్ చెక్ చేయడం జరుగుతుంది స్కూల్ బస్సు. అదే స్కూల్ ఆటోల మీద కేసులు బుక్ చేసి సీజ్ చేస్తాం అయిపోతుంది. సో సెలవుల్లో ఏం చేస్తారంటే స్కూల్ యాజమాన్యం వాళ్ళందరూ కలిసి ఫిట్నెస్ చేయించుకోవాలి. అంటే మనకి దగ్గరలో ఏటీఎస్ ఉంది, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ఉంది ఏటీఎస్. దాంట్లో ఎఫ్సీలు చేయించుకొని స్కూలు తీసేలోపు ఇది రెడీగా ఉంచుకోవాలి. ఎఫ్సీ కానీ, పర్మిట్ కానీ, ట్యాక్స్ కూడా అన్నీ అప్డేట్గా ఉంచుకొని ప్రయాణించాలి.